ఆయన మీ పేరు? నా పేరు నరసయ్య. అన్న, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' జూన్ 12th రిలీజ్ అవుతుంది. అవును. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి రిలీజ్ అయ్యే సినిమా. సో ఎట్లా అనిపిస్తున్నారా మీకు? అన్న, ఇది సినిమా నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నానన్న. ఈ సినిమా దాదాపు చాలా సార్లు పోస్ట్ పోన్ చేశారు. దయచేసి ఇంకోసారి పోస్ట్ పోన్ చేయొద్దని ఒక అభిమానిగా నా నా మనవేనా నా మనవి ఎలా అంటే, నేను మంచిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కానీ ఏదైనా కానీ చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, రామ్ చరణ్ సినిమా కానీ చూస్తూ ఉంటాం. వీళ్ళు ఈ సినిమాలను చూస్తుంటాం. పవన్ కళ్యాణ్ సినిమా స్పెషల్గా ఏంటంటే, మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమా 'హరిహర వీరమల్లు'. ఇది మామూలు సినిమా కాదన్న. ఒక రాబిన్ హుడ్ తరహా ఒక దొంగ, ఒక మామూలు దొంగ కాదండి, ఒక గజ దొంగ లాంటి అతను ఒక దోచుకున్న సొమ్మును 10 మందికి పంచే విధానం. సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ టేకింగ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు డైరెక్టర్లు మారారు. చూద్దాం. సో ఇప్పుడు దయచేసి మెగారత్నం గారు, ఏం రత్నం యాక్చువల్లీ ఇప్పుడు మెగారత్నం అయింది ఆయనది, ఆయన ప్రొడ్యూసరు. సో రత్నం గారు ప్లీజ్ దయచేసి ఇంకొకసారి పోస్ట్ పోన్ లేకుండా చూడండి. ఈ 2025 జూన్ 12వ తారీఖు వస్తున్న 'హరిహర వీరమల్లు'కు నేను చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. సో చాలా ఆశగా ఉన్నాను ఆ సినిమా రిలీజ్ కావాలి, చూడాలని. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ సినిమా కోసం ఆయన ఏమన్నా వర్కౌట్ లో సంథింగ్ ఏమైనా చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? చేసి ఉండొచ్చు అన్న, ఎందుకంటే ఆ సినిమాలో కొంచెం గ్లామరస్ గా, కొంచెం బాడీ ఫిట్నెస్ గా కనపడ్డాడు. ఈ మధ్య కొన్ని మన అదైతే కుంభమేళకి కొంచెం బాడీ అనేది బయటపడింది, ఫ్యామిలీ బ్యాక్ మాదిరి. సో అదెల్లా ఏం కాదట, సినిమా తగ్గట్టు మెటీరియల్ తీసుకుని వస్తాడు ఆ బాడీలో ఫిట్నెస్. సో అలాంటి ఫిట్నెస్ తీసుకున్నాడు ఆల్రెడీ, మళ్ళీ సన్నపడ్డాడు. సో ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్కి అసలు సిసలైన సినిమా 'హరిహర వీరమల్లు'. సో ఇందులో ఫిట్నెస్ బాగానే చేశాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఫిట్నెస్ చేసి ఆ బాడీ సంవత్సరాల తరబడి తీశాడు సినిమాను. సో దయచేసి ఇప్పుడు సినిమా రిలీజ్ చేసి మా ఆనందానికి కొంచెం అవధులు లేకుండా చేయాలని కోరిక. ఇప్పుడు చూసుకుంటే సినిమా చాలా భాషల్లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమా పాన్ ఇండియా లెక్కనే తీస్తుంది. సో ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన 'పుష్ప' సినిమా బాక్స్ ఆఫీస్ ని మొత్తం ఈ సినిమా బద్దలు కొట్టదు అంటారా? మేబీ కొట్టచ్చు అన్న, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంతవరకు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళలేదు. సో మొట్టమొదటి సినిమా నాకు తెలిసిన అభిమాని ప్రకారంగా అయితే ఇది మొట్టమొదటి సినిమా 'హరిహర వీరమల్లు' ఒక పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు. సో హైయెస్ట్ సంబంధించేది మన రెమ్యునరేషన్ కూడా హైయెస్ట్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ ఏంటంటే, పుష్పను కొడతాదా లేదా పక్కనేడు, ఆ పుష్పకు ఈయనకు ఆపోజిట్ అవసరం లేదండి. ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ సినిమా మినిమం 500 కోట్లు కొల్లగొట్టాలని కోరిక. ఇందులో డౌట్ లేదు, కొల్లగొడుతుంది. సినిమాను బాగా ప్రజెంట్ చేయడం కానీ, ఆ సినిమాను ఏంటంటే అదే ప్రజెంట్ ఏమంటారు, అడ్వర్టైజ్మెంట్ లాంటి, ఈ అడ్వర్టైజ్మెంట్ లాంటిది కానీ చాలా ప్రమోషన్ బాగా చేయాలి. సో ఎక్కడ ఏ భాషలో రిలీజ్ చేస్తున్నారో అక్కడ ఆ భాషలలో ప్రమోషన్స్ అనేది బాగా చేస్తే సినిమా బద్దలు కొడుతుంది, రికార్డు బద్దలు కొడుతుంది. సో పుష్పను మించి దాడుతుంది అనేది పక్కన పెడదాం, సినిమా మాత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఏ భాషలో అయితే రిలీజ్ చేస్తున్నారో ఆ భాషలో ప్రమోషన్స్ చేసి ఈ సినిమా బాగా రికార్డులు కొట్టేటట్టు ఆ నిర్మాతలు బాగా వివరించాలని, బాగా చూసుకోవాలని కోరిక. సో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి దయచేసి ఈ సినిమాను ఎవరే కానీ నెగిటివ్ టాక్ కానీ, నెగిటివ్ వాయిస్, నెగిటివిటీ కామెంట్స్ కానీ చేయొద్దని కోరిక. అంటే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' తర్వాత 'ఓజీ' ఈ 2 సినిమాల తర్వాత ఇంకా ఏ సినిమా అనేది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. సో తర్వాత సినిమాలు తీస్తారంటారా? ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 సినిమాలు కమిట్మెంట్ అయ్యారు కాబట్టి ఈ సినిమా చేస్తున్నారు, దాని తర్వాత సినిమా ఆపే ఛాన్సులు ఉన్నాయనేసి చాలా కొంతమంది చెప్తున్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అనేది ఆపరు, సినిమాల నుంచి ద్వారానే డిప్యూటీ సీఎం దాకా వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఒకటి కూడా దిక్కోటి. అవును. సో టోటల్గా 3 సినిమాలు ఉన్నాయి. నేనేమంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలను ఆపరు, అకార్డింగ్ టు అభిమాన పరంగా నేను చెప్తున్నాను. సో సినిమాలు అనేది ఆపరు, అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ రాజకీయం తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఆల్రెడీ సినిమాలు రాజకీయంలో బాగా బిజీ అయిపోయారు. ప్రతిరోజు అప్డేటింగ్, ఏ ఊరికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే. సో సినిమా పరంగా కూడా ఆయన చాలా అప్డేటింగ్గా ముందుకెళ్ళిపోతున్నారు. సో నేనేమంటా అంటే, సినిమాలో ఆపుతాడనేది అది ఒక సందేహం మాత్రమే. ఆ సందేహాన్ని పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయాలి, రాజకీయంలో ఉండాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ.